గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరార్థమును తెలియని అజ్ఞాని కాదు. నా గురుదేవుని సోదరుడవని, కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టవమని సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటేవి. పగతుర కూడు కుడువనొల్లనని నిన్ననే నన్ను పగవారినిగా పాటించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతినే గౌరవించి తిని. రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లదనముగా ప్రవర్తించింది. ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్ల, దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కరంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేనియుటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున 5 ఏళ్లు లేకపోవునా? ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి 5 ఏళ్లు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేనితరులకు దానమిచ్చినవి ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పొసగు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వనీ దేవతల? కృష్ణ, శతశృంగ పర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమంతుటకు నేనంత వెర్రివాడననుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తనయుడు పాలు వదులుకున్నను మా పితామకులైన బాహ్లిక సోమదత్తులకు భాగము లేదందుమా? అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజులు 2 భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారు 5 105 కదా. ఇందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అవిభాజ్య కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునన్న సత్యముని వెరుగవా? అందులకే జూతమున కాని మమ్మను బట్టి తిమి కాని మధ్య మాలి కాదు. అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్య విముక్తి, 2వది తన 4 భర్తల దాస్య విముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్య విముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఏనూ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగమును కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయుడు నిర్విక్ర పరాక్రమ సౌపేతులేని, ప్రచండ దోర్దండ మండితులేని, అరివీర భయంకరులేని, సంగరమునకు సమాయత్తపడక 5 ఏళ్ల కొరకిట్లు దేహి దేహి అని బెదిరించురా? సమరము సేయరే బలము సాలిన, నల్గురు చూచుచూడ పెళ్ళము తెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గులు లేని వారినయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా సంధి చేసిన. కృష్ణ, ఇంత ఏల
కౌంటేయులకు వాడి సూది మనం ఒప్పినంత భూమి కూడా ఇయ్యలేదు. ఇది నా తుది నిర్ణయం.